అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఏమో అంటారు కదా, అసలు పని ఇడిచిపెట్టి ఇంకేదో పని పట్టుకున్నట్టు 6 గ్యారంటీలను పక్కకి ఇడిచిపెట్టిండు. ఆ 6 గ్యారంటీలను మూసీలో ముంచిండు. ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పేసి పేరు పెట్టుకొని ముందడికి పోతా ఉన్నాడు. నిజంగా ఎటువంటి లాభం లేనిది ఈ పని చేస్తాండ్రు అని అంటే మాత్రం ఫస్ట్ నుంచి ఎవరు నమ్మాలి, ఇప్పటికి కూడా ఎవరు నమ్ముతలే. అగో అందరు అనుకున్న దాని తగ్గట్టే ఒక పెద్ద సీక్రెట్ బయటపడ్డదోళ్ళ. మూసీ సుందరీకరణ పేరు మీద రేవంత్ స్కెచ్, రేవంత్ ప్లాను బయటపడ్డది. రైట్, ఆ ప్లాన్ పోతా ఉంటే మనం చెప్పుకుందాం. కండ్లు బైర్లు గమ్మే ప్లాన్, ఇది మామూలు ప్లాన్ కాదు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తా, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పట్టుకొచ్చి మూసీలో పోస్తా, హుస్సేన్ సాగర్లో పోస్తా. ఒకవైపు కాళేశ్వరం మీద ఏడ్చుకుంటేనే, కాళేశ్వరం మీద కుట్ర చేసుకుంటేనే, ఇంకా ఉన్నవి కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేసుకుంటేనే మొత్తం మీద కాళేశ్వరం నీళ్లు పట్టుకొచ్చి మూసీలో పోస్తా, మూసీ సుందరీకరణ చేస్తా, ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి కొన్ని వేల ఎకరాల భూములు గుంజుకుంటా అని చెప్పేసి ప్లాన్ వేసిండు రేవంత్ రెడ్డి. 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ సుందరీకరణ పనులు ఎట్లా మొదలు పెడతావు? ఒకవైపు రూపాయి లేదంటున్నావు, కోసిన రూపాయి లేదంటున్నావు, నన్ను వండుక తింటారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు. అప్పులు ఇస్తలేరు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తుర్రు అని చెప్పేసి చెప్తున్నావు. మనకు దగ్గర పైసలే లేవని చెప్పేసి ఏడుస్తున్నావు, దొంగ ఏడుపులు ఏడుతున్నావు. మరి ఈ పైసలన్నీ యాడికేలు వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ నిలదీస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. 1,50,000 కోట్ల రూపాయలు యాడికేలు తెస్తావు? రైట్, అభివృద్ధికి మేము అడ్డు కాదు, కాకపోతే అభివృద్ధి పేరుతోటి మీరు దోసుకుంటున్నారు చూడు, అది చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఇంత పెద్ద లూటి ఎవరు ఎక్కడ ఎప్పుడు చేయలే. దాదాపు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న 1,50,000 పైచిలకు ఇండ్లు కోల్పోతారు అని చెప్పేసి లెక్కలు వస్తూ ఉన్నాయి. కానీ 10,000 ఇండ్లు దుకాణాలు ఇట్లా అని చెప్పేసి కొన్ని లెక్కలు ఇట్లా చెప్తున్నారు. కానీ నిపుణుల అంచనా ప్రకారం, రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం 1,00,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఒకవైపు 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం పెట్టేసి, గాంధీ విగ్రహం పేరు మీద కోట్లు దొబ్బేయాలని ప్లాన్ చేసిందని చెప్పేసి ఇప్పటికే నిపుణులు చెప్తా ఉన్నారు. అక్కడ గాంధీ తాత విగ్రహం పెట్టుమని చెప్పిండ్రా? ఈ మధు అపార్ట్మెంట్కి సంబంధించి పాపం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి నిరసనలు వ్యక్తం చేసి, దండి మార్చులు లేకపోతే గవర్నమెంట్ మీద నిరసనలు వ్యక్తం చేసుకుంటా వ్యతిరేక నినాదాలతోని వాళ్ళు మీరు వెనక్కి తగ్గండి, మేము ఇచ్చేది లేదు, మేము భూములు ఇచ్చేది లేదు, అసలు మూసీతోని ఎప్పుడు మేము ఇబ్బందులు వల్లే, మూసీ మమ్మల్ని ముంచలేదు, కాకపోతే ఈ మూసీ సుందరీకరణ మమ్మల్ని ముంచుతుంది అని చెప్పేసి వాళ్ళు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రైట్, తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కటి బయట పడ్డా కొద్దీ అందరి కండ్లు బైర్లు కమ్ముతా ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి పక్కనున్నోళ్ళే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంత పెద్ద ప్లాన్ వేసిర్రు రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి బ్రదర్సు. దాదాపు 25,000 భూములను చెరబట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్లాన్ వేసిండు. దాని విలువ, ఆ 25,000 ఎకరాల విలువ బయట మార్కెట్లో 25 లక్షల కోట్లు. మరోసారి వినాలి, 25,000 ఎకరాల బయటి మార్కెట్ విలువ 25 లక్షల కోట్లు. ముందుగా ఏమన్నారు? 1,50,000 కోట్లు అంటేనే అందరూ ఎక్కడికి వెళ్ళి తెస్తారు, ఏం కథ అని అన్నారు. కానీ ఈ 25,000 ఎకరాల మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ జాగ విలువ, 25,000 ఎకరాల విలువ 25 లక్షల కోట్లు. చూసిరా, ఉండి ఎంత పెద్ద ప్లాన్ వేసిండ్రు రేవంత్ రెడ్డి. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలకు స్కెచ్ చేసిండ్రు. బహిరంగ మార్కెట్లో ఈ 25,000 ఎకరాల భూమి విలువ 25 లక్షల కోట్ల రూపాయలు అంటే మీకేమనిపిస్తలేదా? నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అమ్మ, ఉండి ఇంత పెద్ద ప్లాన్ వేసిండా? అందుకే ఇంత బేఫికర్గా ఉన్నాడా? అందుకే ప్రజలకేం మంచి చేయకుండా ముందడికి పోతా ఉన్నాడా? నేను దోసుకుంటా, నేను దండుకుంటా, మళ్ళీ నేను అధికారంలోకి వస్తా, లేకపోతే లేదు, కాకపోతే నాకు కావాల్సినవి నేను సంపాదించి పెట్టుకుంటా, తరతరాలకు కావాల్సినవి నేను సంపాదించి పెట్టుకుంటా అని ఆలోచన చేసిండా?
ఏ పథకము అమలు చేస్తలే, ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటలే, ప్రజలను ఇంకా ఊబిలోకి నెట్టేస్తా ఉన్నాడు. ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోండి అని చెప్పేసి పరిస్థితులను పాపము వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికి కూడా, వాళ్ళ ఆర్తనాదాలు విన్నప్పటికి కూడా వాళ్ళ మీద కనికరం జాలి లేకుండా కూలగొట్టుడే లక్ష్యంగా ముందడుగు పోతా ఉన్నాడు. ఇప్పటి కాదు కదా ఆ ఇండ్లు. ఈ మధు అపార్ట్మెంటు 2012లో 2004లో నుంచే 2012లోపే కంప్లీట్ అయిపోతే ఆ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ మాట్లాడతాడు. తలకాయలు ఇంత మెదడు ఉన్నదా లేదా తెలియదు కానీ ఆ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడతాడు. ఆ బిల్డింగ్కు ఆ పర్మిషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ బిల్డింగ్ కంప్లీట్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పేసి. 2012లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మనకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? అంటే నేను అందుకే అంటున్నా వీళ్ళకి తలకాయలో మెదడు ఉందా లేదా అనేది. రైట్, మొత్తం మీద ఈ మూసీ సుందరీకరణ పేరు మీద లక్షల కోట్ల కొల్లగొట్టే ప్లాన్ వేసిండు. ఈ 25,000 ఎకరాల 25,000 ఎకరాల భూమి విలువ 25 లక్షల కోట్లు. ఈ గుంజుకున్న భూములో బఫర్ జోను అని చెప్పేసి ఈ గుంజుకున్న భూములలో, ఈ లాక్కున్న భూములలో 120 చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పేసి 120 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు. ఇప్పుడు మూసి అంటే ప్రేమ ఉంటే, మూసిని కాపాడాలనే ప్రేమ ఉంటే, మరి ఇప్పుడు అక్కడ ఆకాశ హార్మ్యాలు ఎట్లా కడతాడుల్లా? హంగు ఆర్భాటాలతోని పెద్ద పెద్ద లైట్లు ఉండేటట్టుగా పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు కట్టి అక్కడ ఏం చేస్తాడట తెలుసా? సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్లు, వ్యాపారాలు చేసుకునడానికి, లేకపోతే థియేటర్లు, ఇట్లా పెద్ద పెద్ద అన్నీ కడతాడట, కాంప్లెక్స్లు ఇవన్నీ కడతాడట. మరి వీళ్ళుంటే బఫర్ జోన్ కిందకు వస్తుంది, పేదలుంటే బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఆ మూసి పక్కకు మరి ఎప్పుడు కలగనుకొని పెట్టుకున్నాడో రేవంత్ రెడ్డి నాయ కానీ నాయన తెలియదు. కానీ ఇగో వచ్చి రాగానే మూసి మీద పడ్డాడు. మరి కలలకు గీసుకున్నాడా, రూట్ మ్యాప్ తెలియదు, కలలకు గీసుకున్నాడా, ప్లాన్ తెలియదు, కానీ మొత్తం మీద వచ్చి రాగానే మూసి మీద పడ్డాడు. ఇక 25,000 ఎకరాలు చెరబట్టుకొని 25 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువ చూసుకొని ఇక 120 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టాలని చూస్తూ ఉన్నాడు. చూసుకోండి కథ. 150,000 కోట్లు అంటేనే వామ్మో ఉన్నారు. ఇక 25 లక్షల కోట్ల విలువ ఉన్న భూములను దొబ్బుకోవాలని చూస్తూ ఉన్నాడు. అంటే ఎంతవరకు వేసిండు ప్లాన్ మీరు అర్థం చేసుకోండి. కూలగొట్టి నిర్మాణాలు ఎవరైతే కడతారో వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళ నుంచి అడ్వాన్సులు దొబ్బుకుంటారు, కాంట్రాక్టర్లు, టెండర్లు, కమిషన్లు ఇవంతా నడుస్తాయి. ఆ లోపు పుణ్యకాలం కాస్త స్వాహ అంటది, ఆయన దొబ్బుకుంటాడు, అవతల పడతాడు, అయిపోతుంది. ఇన్నేళ్ళకెళ్ళి మూసి పక్కకుంటున్నాము, ఎన్నడూ మమ్మల్ని మూసి ముంచింది లేదు, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మమ్మల్ని ముంచుతా ఉన్నది అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇక మూసిపై రేవంత్ రెడ్డి ప్లాన్ ఇది. మొత్తం మీద అక్కడ ఆకాశ హార్మ్యాలు కట్టాలి, బిజినెస్ ప్లేస్గా మార్చాలి, వ్యాపార ప్లేస్గా మార్చాలి, పేదల ఇండ్లు కూలగొట్టాలి, గంతే. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థ్.